నమస్తే వెల్కమ్ టు 6 టీవీ నేను రచన ఇక బులెటిన్ వివరాలకు వెళ్తే రాష్ట్రంలో ఆశా కార్యకర్తలకు ఫిక్స్డ్ వేతనం ఇస్తామని హామీనిచ్చి మాట తప్పడం దుర్మార్గమని మండిపడ్డారు బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ఆశా కార్యకర్తల మహాధర్నాకు హరీష్ రావు మద్దతు ప్రకటించారు ఆశా వర్కర్ల సమస్యలపై మాజీ మంత్రి ధ్వజమెత్తారు స్థానిక సంస్థల ఎన్నికలలోపు ఆశా కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ సర్కార్కు అల్టిమేటం ఇచ్చారు లేదంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని హెచ్చరించారు 50,000 కోట్లకు కాంట్రాక్టులు పిలిచిన ప్రభుత్వానికి ఆశా కార్యకర్తలకు జీతం ఇచ్చేందుకు డబ్బులు లేవా అని ప్రశ్నించారు ఆయన అసెంబ్లీని స్తంభించి చేసైనా సరే ఆశాల హక్కుల కోసం గులాబీ పార్టీ ఉద్యమిస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు చిన్న ఉద్యోగులు మా చిరు ఉద్యోగులు 18,000 జీతం చెప్పిన మాట చేయమంటే నన్ను గోస్క తింటారా పైసలు లేవంటారు మరి నేను అడుగుతున్నా నీకు ఏడికేలు వచ్చినాయి 50,000 కోట్లు నీ ఫ్యూచర్ సిటీకి నీ భూముల కాడికి 6 లైన్ రోడ్లు వేస్తావు జిహెచ్ఎంసీలో 10,000 కోట్లతో టెండర్లు పిలుస్తావు ఇరిగేషన్లో 10,000 కోట్లతో టెండర్లు పిలుస్తావు హెచ్ఎండిఏలో 10,000 కోట్లతో టెండర్లు పిలుస్తావు జిహెచ్ఎంసీలో 6,000 కోట్లతో టెండర్లు పిలుస్తావు ఇట్లా చెప్పుకుంటూ పోతే వేల కోట్ల రూపాయలు దాదాపు 50,000-60,000 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచిండు మరి పైసలు లేకపోతే 50,000-60,000 కోట్లతో టెండర్లు ఆడికెళ్ళి పిలిచినవు రేవంత్ రెడ్డి వాటికి మాత్రం పైసలు ఉన్నాయి మా ఆశాలో మా అంగన్వాడీలో మా మధ్యాహ్న భోజన కార్మికులు పేదవాళ్ళని అడిగితే పైసలు లేవని మాట్లాడతావా నీకు మనసు లేదు నువ్వు మాట తప్పినవు నీకు నిజాయితీ లేదు అందుకే ఇవాళ తప్పించుకోవడానికి మా ఉద్యోగులు డిఏలు అడిగినా మా ఉద్యోగులు జీపీఎఫ్ గురించి అడిగినా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ గురించి అడిగినా ఆశాలు అడిగినా అంగన్వాడీలు మాట్లాడినా మధ్యాహ్న భోజన కార్మికులు అడిగినా దేశానికి అన్నం పెట్టే రైతన్నలకు